ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి పంట బాగా పండింది. ఎప్పుడు పండేదానికంటే గొప్పగా పంట బాగా పండింది. అప్పుడు పంటంతా కూర్చుకొని ఉన్న కొట్లు చాలక పడగొట్టేసి కొత్త కొట్లు పెద్దవి కట్టించి ఆ కొట్లలో ధాన్యం అంతా కూర్చుకొని ఒక డైలాగ్ మాట్లాడుకున్నాడు. దేంతో మాట్లాడుకున్నాడు చదవండి ఒకసారి. 12వ అధ్యాయం లూకాసు వార్త 19వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా, ఈ సంవత్సరం పంట బాగా పండింది. ఎవరు పండించారు? దేవుడు పండిస్తే పండింది, నీ టాలెంట్ కాదు. బాగా పండింది. నా ప్రాణమా, అనేక సంవత్సరములు నీకు కావలసిన ఆహారము, విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చాను. దేనికంట? ప్రాణం కోసం సమకూర్చాడంట. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. అంటే నువ్వు తాగేది ప్రాణాన్ని సుఖపెట్టడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి. నువ్వు ప్రాణం కొరకు ప్రయాసపడుతున్నావు. దక్కించుకోలేని ప్రాణం కొరకు ఎంత ప్రయాసపడితే లాభం ఉంది? తిరిగి రాదు కదా కదా. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆ ప్రాణంతో చెప్పుకుంటున్న ఆయన ఎంతకాలం బతుకుంటాడు ఆయనకు తెలుసా? కాలం ఆయన చేతిలో ఉందా? లేదు కదా. ఆయన చేతిలో లేదు. లేనప్పుడు ప్రాణంతో, ప్రాణమా, అనేక సంవత్సరాలకు కావలసిన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని తన ప్రాణంతో చెప్పుకుందాం అనుకున్నాడు. ఇంకా చెప్పుకోవాలి, చెప్పుకుందాం అనుకున్నాడు. ఆ డైలాగ్ ఇంకా రాలా నోట్లోంచి బయటికి. అప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు. అయితే దేవుడు వెర్రివాడా అంటున్నాడు. అంటే ప్రాణం దక్కించుకోలేని నువ్వు ప్రాణాన్ని సుఖపెట్టుకోవడానికి పంట పండించిన నన్ను మర్చిపోయి ఆ ధాన్యాన్ని చూసుకొని మురిసిపోతూ ప్రాణాన్ని సుఖపెడదాం అనుకుంటున్నావా? ఈ ధాన్యంతో ప్రాణం నీలో ఉంటే కదా సుఖపడేది. ప్రాణం నీతో లేకుండా పోతే ఏం సుఖపడింది? కట్టెని తీసుకెళ్ళి పెట్టెలో పెట్టి పడేస్తారు, లేకపోతే కట్టెల మీద కాల్చేస్తారు. కట్టెల మీద కాల్చేసే శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి, మట్టిలో సమాధి చేసే శరీరాన్ని సుఖపెట్టుకోవాలి అని అంటే ముందు అందులో ప్రాణం ఉండాలి కదా. ప్రాణం పోయినాక నీ బంధువులకు అవసరం లేదు, నీ భార్యకు అవసరం లేదు, నీ భర్తకు అవసరం లేదు, పిల్లలకు అవసరం లేదు, ఇరుగు పొరుగు వాడికి కూడా అవసరం లేదు. ఉంటే కంపు కాబట్టి ఎవరికి అవసరం లేదు. ప్రాణం పోతే దిక్కుమాలిన వాళ్ళం అవుతాం. ఆ ప్రాణం ఏదో దేవుడి కోసం